Second one is stone or rock is living entity or non-living entity. Because in Bangalore, on Hanuman temple near Mahalakshmi layout, ISKCON temple, it was built 1954. People are believing every year it is growing some measurement. Um, because of that cracks and other things are happening something, whether it is true or not. Third one is ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. పాండురంగన్ గారు నిన్న క్వశ్చన్ అడిగారు, అది కంటిన్యూషన్. ఇప్పుడు ఇది 2, 3, 4 ఎటు చూద్దాం ఒకసారి. సో దీనిలో ఇప్పుడు ఈయన రాళ్ళు పెరుగుతాయా, రాళ్ళు లివింగ్ ఎంటిటీ కింద వస్తాయా రావా అన్నది ఒక ప్రశ్న అనమాట. సో దానికి సమాధానం ఏంటంటే రాళ్ళు అనేవి పెరగవండి. రాళ్ళు పెరగటము లేకపోతే నాన్ లివింగ్ ఎంటిటీస్. లివింగ్ ఎంటిటీ అంటే విచ్ కెన్ బ్రీత్. సో అలా కాకుండా నాన్ లివింగ్ అన్నప్పుడు దే విల్ నాట్ గ్రో అండి. కాకపోతే ఇప్పుడు మీరు ఒక చోట, కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఆ, ఇసుక మేట వేస్తుంది. అంటే ఏంటంటే ఒక ఆ, నది దగ్గర ఎక్కడన్నా కనుక ఇసుక ఉందనుకోండి, ఆ ఇసుక గాలికి చెదిరి ఒక చోట కుప్పలాగా చేరుతుంది అనమాట. అలా చేరి 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 పెద్ద కొండలా తయారవుతుంది కొన్నాళ్ళకి. అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. అనంత మాత్రాన అది పెరుగుతోందని కాదు అర్థం. అలానే రాళ్ళు అనేవి మ్, ఆ, పెరిగే వస్తువులు కావు. అయితే మరి అక్కడ హనుమాన్ టెంపుల్లో పెరుగుతోంది అదంటే ఏమో భూమిలోంచి కొద్ది కొద్దిగా బయటికి వస్తూ ఉండొచ్చు. తప్పులేదు, దాన్ని ఏముంది. అక్కడ భూమి ఓ మాట తోస్తూ ఉండు, నీళ్లు కింద ఊరుతున్నప్పుడు నీళ్ళ ప్రెషర్కి కొన్ని కొన్ని పైకి వస్తాయి అన్నమాట. అలా చాలా వస్తువులు భూమిలోంచి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటిది రాయి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉండొచ్చు. సో అంతేకాని అక్కడ ఆ రాయికి మహత్యం ఉందని కానీ, లేకపోతే దాని మూలంగా ఏదో మంచి జరుగుతుందని కానీ ఇలాంటివి ఏమి ఉండవండి. నమ్మకం ఉంటే కనుక ఆ నమ్మకానికి తగ్గట్టుగా మీరు పూజలు చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ అక్కడ రాళ్ళు పెరగటం అలాంటివి ఉండదండి. కానీ కొన్ని చోట్ల వింతలు జరుగుతూ ఉంటాయి. రాళ్ళు పెరుగుతున్నాయని ఎక్కడో కొన్ని ఆ, వార్తలు వస్తూ ఉంటాయి. లైక్ ఎక్కడో ఒక చోట రాయి పెరుగుతోంది, రాయి సైజు పెరుగుతోంది, రాయి కదులుతోంది, ఇలా ఉంటుంది. చెట్లు కదులుతున్నాయని. కదిలే చెట్లు ఉన్నాయి. కదిలే చెట్లు ఎలా ఉంటాయంటే అవి అవి నీళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలా వెళ్తాయి అంటే అది చాలా తక్కువ డిస్టెన్స్ పర్ ఇయర్ మూవ్ అవుతుంది అనమాట. సో ఆ కదిలే చెట్లు అంటారు వాటిని. అది అమెరికాలో కూడా ఉన్నాయి. కానీ అది మన లైఫ్ టైంలో అది 1 మీటర్ కూడా జరుగుతుందో లేదో మనకు తెలియదు. సో దర్ ఫోర్ అంత తక్కువ కాబట్టి అది భూమిలోకి అది వేళ ద్వారా పాకడానికి ఛాన్స్ ఉంది. అది లివింగ్ ఎంటిటీ. అది రాయి అలా కాదు. రాయికి అవసరమే లేదు, కదలాల్సిన అవసరం లేదు, పెరగాల్సిన అవసరం లేదు. సో అవసరం ఉండదన్నమాట. సో ప్రాణికి పెరగవలసిన అవసరం ఉంటుంది, కానీ రాయికి ఆ అవసరం ఉండదు. సో ఇది మనం గమనించాలి. సో అందుకని అలాంటివన్నీ నమ్మకాలు కేవలం నమ్మకాలే. ఎవరి నమ్మకం వాళ్ళది. మనం వాటిని వాళ్ళ నమ్మకానికి వదిలేద్దాం, కానీ అది సైంటిఫిక్గా అంట్రూ అండి. మీ ఇంకో ప్రశ్నకి వెళ్దామండి. bacteria and virus is living entity or non-living entity. We discuss about the animal killing. Opposite person told, I am also killing and you are also unknowingly killing when brushing and firing and doing some homo. So bacteria virus are, you're also killing more. So this bacteria virus is living entity or non-living entities. సో బ్యాక్టీరియా, వైరస్ లాంటివి మనం చంపేస్తున్నాము. సో మనకు తెలుసో తెలియకుండా చంపేస్తున్నాము. సో యానిమల్ కిల్లింగ్ తప్పు లేదు, వాటిని కూడా చంపచ్చు, తినచ్చు అని. సో మీరందరికీ బాగా తెలవాల్సింది ఏంటంటే కిల్లింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ డయింగ్. సో ఇప్పుడు మీరు వద్దన్నా కాదన్నా కానీ మీరు గాలి పీల్చి వదులుతున్నప్పుడు బ్యాక్టీరియా లోపలికి బయటికి వెళ్ళిపోతుంటుంది. వైరస్ ఉంటే వైరస్ లోపలికి బయటికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో మీరు గాలి పీల్చకుండా ఉండలేరు. సో మీరు గాలి పీల్చకుండా ఉండలేరు, వదలకుండా ఉండలేరు. అది మినిమం కర్మ అనమాట. మనిషి చేసే మినిమం కర్మ ఇది. సో ఆ కర్మ చేయకుండా మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు. అది భగవద్గీతలో కూడా మీకు విని ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే వీటిని చంపడం తప్ప ఒప్ప అన్నది ప్రశ్న అనమాట. చంపడం మీరు చంపట్లేదు అవి.
వాటికి అవి మీ దగ్గరకు వచ్చి పరాన్న జీవుల్లాగా మీ దగ్గర బతుకుతున్నాయి అవి. సో కొన్ని బ్యాక్టీరియాలు మన శరీరంలో ఉంటాయి. లివింగ్ సెల్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ సెల్స్ ఉంటాయి అని చెప్పి సైంటిస్టులు చెప్పుకుంటూ వాళ్ళు అవి ఉంటున్నాయి కాబట్టి మనం ఉంటున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం ఇది మన శరీరం మన కమాండ్లోనే ఉండాలి. సో మన కమాండ్లో లేకుండా వాటి కమాండ్లోకి అవి వెళ్ళకూడదు. సో అది తప్పు అవుతుందన్నమాట. సో మనం ఈ శరీరాన్ని ఎందుకు ఉంచుకున్నామంటే మనం యోగాభ్యాసం చేసి యోగం ద్వారా పరమాత్మను తెలుసుకునేందుకు, మోక్షాన్ని పొందేటందుకు ఈ శరీరం ఉంది. సో ఈ శరీరంలో క్రిములు అవన్నీ వచ్చి చేరుతున్నాయి, వాటికి కావాల్సిన ఆహారం మనం అందిస్తున్నాం. వాటికి అవి అవి మనకేమి ఇస్తలేవు. సో కొన్ని బ్యాక్టీరియాలు లోపల ఉండి అవి మన డైజెషన్కి పనికి వస్తూ ఉంటాయి. సో అవి కూడా బెనిఫిట్ అవుతూ ఉంటాయి. సో ఇలా అవుతుంది తప్పితే మనమేం చేస్తలేం. కానీ మన నోటి ద్వారా నమిలి నమిలి తినటమో మింగి తినటమో చేసేది కేవలము మనం చంపి తినేవాటి, మనము హింసించి చంపి తినటం అన్నమాట. అది యానిమల్స్ని చేస్తున్నాం, అది తప్పు. ఇవి బ్యాక్టీరియా వాతంటే అవే వెళ్ళిపోతే లోపలికి బయటికి వెళ్ళిపోతుంటాయి, వాటికి ఫ్రీడమ్ ఉంది. మనం పట్టుకొని చంపట్లేదు వాటిని. దీనికి డిఫరెన్స్ ఉంది. పట్టుకొని చంపటం వేరు, అవి చావటం వేరు. సో ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం, కొన్ని చీమలు చచ్చిపోతూ ఉంటాయి, అవి మనం పట్టుకొని చంపం, అవి చచ్చిపోతుంటాయి. సో దెర్ఫోర్ ఇది వాస్తవం. సో ఈ వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం చేయకూడదు. ఒకడెవడో నన్ను అడిగాడు, ఏమన్నాడంటే, మీరు అడవిలో ఉన్నారండి, అడవిలో తప్పిపోయారు, ఓ 10 రోజులు తప్పిపోయారు, మీకు ఆహారం దొరకలేదు, అప్పుడు యానిమల్ చంపి తింటారు కదా మీరు అని అన్నాడు. అంటే ఇప్పుడు అసలు ఒక ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్కి తేడా ఉంటుందండి. ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్. సో నేను తింటానా అది నా విషయం, నేను ఆ సమయంలో ఏం చేస్తానది ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి చెప్పకూడదు కూడా, అది తప్పు అవుతుంది, ఎందుకంటే ఊహించటం అవుతుంది. అలా కాకుండా మనుషులు అవి చెయ్యాలా వద్దా అంటే చేయకూడదు, తప్పు. యానిమల్స్ని చంపి తినడం తప్పు, అది అది పాపం, సిన్. సో వేరే అవి వాటంతట అవి వచ్చి చనిపోవడం క్షుద్ర జీవులు అంటారు వాటిని. ఆ క్షుద్ర జీవులు వాటింత అవే వస్తాయి. మీకు సడన్గా మీరు ఒక చోట నుంచున్నారు, షూస్ కానీ ఏమీ వేసుకోలేదు, ఉత్తి కాళ్ళతో నుంచున్నారు, ఎక్కడో పోతున్న చీమ అట్ట వచ్చి మీ కాలు మీద కుడుతుంది అది. అప్పుడు మీరు ఏం చేస్తారు, కాలు మీద రుద్దేసేస్తారు, ఆ చీమ చచ్చిపోతుంది అది. సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలానే ఈగలు ఏం చేస్తాయంటే మీరు తినే ఆహారం మీద వాలే ముందర పెంట కుప్ప మీద వాలి అక్కడి నుంచి తీసుకొచ్చి బ్యాక్టీరియా మళ్ళీ ఇక్కడ వదులుతుంది మీరు తినే ఆహారం మీద. అందుకని మీరు తినే ఆహారం మీద రాకుండా వాటిని చంపేస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ పెస్ట్ కంట్రోల్ తప్పదు. సో పెస్ట్స్ అంటారు వాటిని అందుకని. సో ఇవన్నీ మీకు, మీరు సమృద్ధిగా బతకడం కోసం మీరు ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేయాల్సిందే. క్షుద్రజీవులను ఎలిమినేట్ చేయాల్సిందే. కొన్ని క్షుద్రజీవులు వాటంతట అవే ఎలిమినేట్ అయిపోతుంటాయి, అసలు మన శరీరం మీద పడి బతికేస్తున్నాయి అవన్నీ. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరన్నా ఆ మాట అంటే దానికి దీనికి సంబంధమే లేదు, ఇక మోకాలికి బట్టతలకి ముడి పెడుతున్నారు అనమాట. సో అర్థం, వాళ్ళకి తినాలని ఉంది మాంసం, వాళ్ళతో చెప్పండి మరి చంపి తినడం అయితే మనుషులు కూడా చంపి తినేసేయండి, అయిపోతుంది, పని అయిపోతుంది కదా. అది చెప్పి చూడండి ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే మీరు చంపి తినడం తప్పలేదు అనుకున్నప్పుడు జంతువులు ఎందుకు చంపాలి, మనుషులు కూడా చంపచ్చు కదా, చంపి తినచ్చు కదా. మీరు తినరు కదా మీరు అట్లా. మనుషులను చంపి తిన్నప్పుడు జంతువులను కూడా చంపి తినకు, తప్పు అవుతుంది అది. సో మనం చంపి తినకూడదు. 4 కాళ్ళ జంతువులు 2 కాళ్ళ జంతువుల్ని చంపకూడదు. అందుకని ద్విపదే చతుష్పదే అనే మంత్రాలు వస్తుందన్నమాట. సో ఓం అన్నపతే అన్నస్య నో దేహ్య నమీవస్య సుష్మినాః ప్రప్రదాతారం తారిష ఊర్జం నో దేహి ద్విపదే చతుష్పదే అని మన మంత్రంలో ఉంటుందన్నమాట. సో అంటే ఏంటి, మా 2 కాళ్ళ జంతువులకి 4 కాళ్ళ జంతువులకి ఆహారాన్ని ఇవ్వు, మంచి ఆహారాన్ని ఇవ్వు, ఏవైతే క్రిములు అవి లేకుండా ఉన్నట్టు ఆహారము, మాకు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారము, ఇలాంటి ఆహారాన్ని మాకు ఇవ్వన మంత్రం చెప్పుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు మా ద్విపాత్రులకి చతుష్పాత్రులకు అని చెప్తున్నాం మనం. అంటే పరమాత్ముడు చెప్తున్నాడు ఇలాంటి వాటిని చంపకూడదు, నో వే. ఇంకా బాటమ్ లైన్ అనమాట అది. సరే మీ నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామండి. And fourth one is, in dream, when enjoying with opposite gender, the actual effect happening in gross body. Same way, in dream, when taking Ayurvedic medicine or doing pranayama or taking sunlight morning and evening, can I get actual effect in gross body?
And ఇప్పుడు ఈ ప్రశ్న నాకు అంతగా అర్థం కాలేదు, కానీ ప్రశ్న అర్థం ఏంటంటే మనకి కళలు వచ్చినప్పుడు ఒక మాట ఆ కళలో జరిగేది బాడీలో కూడా జరుగుతుంది అనమాట. సో జరిగి మనకేమవుతుందంటే ఆ బాడీలో ఆ యొక్క అవుట్పుట్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒక మాట ఏదైనా భయంకరమైన కళ వచ్చి ఆ మనిషి కొండ మించి పడిపోతున్నట్టో లేకపోతే ఎవరో చంపుతున్నట్టో కళ వచ్చినప్పుడు ఉలిక్కిపడి లేచినప్పుడు అతనికి బాడీలో చెమట అది వస్తుంది భయంతో. సో అలానే కొన్నిసార్లు ఇగో ఈయన ఏదో చెప్తున్నాడు ఆపోజిట్ సెక్స్తో, అంటే మేల్ ఫీమేల్, ఫీమేల్ మేల్తో ఊహాజనితమైన కళల్లో అలా రొమాన్స్ చేస్తున్నప్పుడు బాడీలో కదలికలు వస్తాయి కదా. అలా ప్రాణాయామానికి వీటికి వస్తాయి అంటే వస్తాయండి. ఖచ్చితంగా ప్రాణాయామం చేస్తున్నాం అంటే కర్మ చేస్తున్నాం కదా. కర్మ చేస్తున్నప్పుడు ఎక్కువ గాలి తీసుకొని నిలిపేయటము, గాలి వదిలేసి నిలిపేయటము, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు శరీరంలో ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి అన్నమాట. అలానే సన్లైట్ తీసుకుంటున్నప్పుడు, సన్లైట్ని పొద్దున సాయంకాలం తీసుకునేటప్పుడు ఆ సన్లైట్లో ఉండే శక్తి మనకి మన బాడీలో ఏ చేంజెస్ తీసుకొస్తుందో అవన్నీ శక్తి కింద మారి మనకి మంచి అవుట్పుట్ ఇస్తుందండి. ఎస్, తప్పకుండా. ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు అన్నది ఏంటో నాకు అర్థం కాలేదు. మెడిసిన్ తీసుకుంటే డెఫినెట్గా బాడీలో కెమికల్ చేంజెస్ అవుతాయి కాబట్టి వాటికి ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి ఈ ప్రశ్న దీనికి ఇదేనా నాకు తెలియదు, మరి మీరు అడిగింది నాకు అర్థమైనంతలో నేను చెప్పాను. ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం. one is the farmers usually farming poultry and then goat. So after that they are selling into vendor. Vendor is taking into butcher's off. So farmers get chin on this business. సో ఫార్మర్స్ పౌల్ట్రీ గొర్రెలు ఇవన్నీ అమ్ముతున్నారు, వాళ్ళు వాళ్ళు తయారు చేసి వాళ్ళ బుచ్చర్స్కి అమ్ముతున్నారు, వాళ్ళు చంపి తినేస్తున్నారు లేకపోతే అమ్ముతున్నారని. ఎవరైనా సరేనండి, ఇలాంటి బిజినెస్ చేస్తే అది ఆ సిన్ వాళ్ళకు వస్తుందండి. సో ఎవరైతే ఆ, గొర్రెల్ని మేకల్ని వాటిని మాంసం దుకాణదారులకు అమ్ముతారో ఆ సిన్ వస్తుందండి. సో మాంసం కోసం అమ్మకూడదు. సో ఫస్ట్ థింగ్, సో అది సిన్ అండి. సో అలానే అది కొన్నవాడు దానికోసమే కొన్నవాడు సిన్ అవుతుందండి. అలానే దాన్ని మ్, ఆ, ఆ, మా చంపిన వాడికి సిన్ వస్తుందండి. చంపిన వాడి దగ్గర నుంచి మాంసం కొన్నవాడికి సిన్ వస్తుందండి. ఆ మాంసాన్ని వండిన వాడికి సిన్ వస్తుంది, వడ్డించిన వాడికి సిన్ వస్తుంది, అలానే తిన్నవాడికి సిన్ వస్తుంది. సో ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనమాట. సో అందరికీ కూడా పాపం అంటుతుంది తప్పకుండా. ఇంకొక ప్రశ్నకి వెళ్దాం. And the sixth one is what is Asari reason? Example in Mahabharata, Kamsa sending his sister Devaki to Vasudeva's house. That times Asari told Devaki's eighth child will kill you. So what is that Asari reason? And seventh one, అశరీరము అంటే శరీరము లేకుండా శబ్దం రావటం కదా. ఆ, సో అది ఆకాశవాణి అని అంటుంటాం అనమాట. ఆకాశం అంటే ఏంటంటే వ్యాక్యూమ్ కదా. సో దానిలోంచి వాణి రావటం అనమాట. సో కంసుడికి ఆ, అశరీరవాణి చెప్పింది ఏమనంటే నీ చెల్లెలు ఎనిమిదవ పుత్రుడు నేను చంపేస్తాడు అని చెప్పి. మరి ఆ పెద్ద మనిషికి అంత పెద్ద మనిషి అతనికి అంత వాల్యూ ఎందుకు ఇచ్చిందో అశరీరవాణి నాకు అర్థమైతలేదు. సో అది అది ఆశ్చర్యకరమైన విషయం అనమాట. ఏదైనా మంచి విషయం చెప్పాలి కానీ ఇలాంటివి చెప్పి చెడ్డవాళ్ళని ఆ, రక్షించడానికి అశరీరవాణి ఎందుకు చెప్తుంది? సో ఇది నాకు తెలియదండి, ఎందుకు చెప్పిందో, ఆమె ఎందుకు చెప్పిందో. ఉందా అంటే ఉందండి. డెఫినెట్గా మనకి ముందు జ్ఞానబోధ వస్తూ ఉంటుందన్నమాట, కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. ముందరే ఒక విషయము ఎవరన్నా కనుక చెప్పి చెప్పి ఉంటే, లేకపోతే తన కల కంటే, లేకపోతే తను ఊహిస్తే, లేకపోతే తనకి జ్ఞానం బోధింపబడుతుందన్నమాట. ఎలా అయితే ఋషులకి మంత్రద్రష్టలు అంటారనమాట, అంటే ఋషులు మంత్రాన్ని చూస్తారు, దర్శిస్తారు. సో అలాంటివి ఇక్కడ కూడా జరిగే ఛాన్స్ ఉందండి. సో అది మరి కంసుడికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, అవసరమేముంది. సో ద్రౌపదికే చెప్పలేదు. ద్రౌపదికి అశరీరవాణి వచ్చి అమ్మ నిన్ను ఇప్పుడు నీ వలలో వదిలిచేస్తారని చెప్పి చెప్పలేదు. ధర్మరాజుకి అశరీరవాణి వచ్చి బాబు నువ్వు జూదంలో ఓడిపోతే వెళ్ళొద్దు అని చెప్పలేదు. సో ఇలాంటివన్నీ విషయాలు చెప్పలేదు. కృష్ణుడికి కూడా ఎవరు చెప్పలేదు. కృష్ణుడికి అదేదో మణి ఎవరో ఎత్తుకుపోయారన్న విషయం కృష్ణుడికి ఎవరు చెప్పలేదు, అశరీరవాణి చెప్పలేదు. సో ఇలాంటి మంచి వాళ్ళు ఇంతమంది మంచి వాళ్ళకి చెప్పలేదు, కానీ కంసుడు లాంటి చెడ్డవాడికి ఎందుకు చెప్తారు?
ఇదేదో కథలో రాసేసారు. సో కానీ ఒక మాట తోస్తుంది కొంతమందికి, అదైతే ఛాన్స్ ఉంది. సో మీరు అస్థిరవాణి ఉందా అంటే ఉంది, ఫర్ ష్యూర్. Krishna, Rama. The words are present in Vedas. If Krishna, Rama, that if chanting, if no benefits means, then Om Bhur Bhuvasva Agni Mihile, then chanting of this, what benefit will give, sir? So what is the difference? What is the hide message in behind of that? So these are the questions. I am requesting you kindly clarify my doubt, sir. Thank you very much. సో ఇప్పుడు రామ కృష్ణ పదాలు వేదంలో ఉన్నాయి కదా, మరి ఆ రెండు పదాలని జపిస్తే పెద్ద ఫలితం రాదని మీరు ఇదివరకు చెప్పారు కదా, మరి ఈ ఈ మంత్రాలు చదివితే ఫలితం ఎలా వస్తుందని ఆయన అడుగుతున్నారు. సో రాముడు కృష్ణుడు అన్నది, ఈ అయోధ్య రాముడు అన్నది వేదంలో ఉండదండి. అలానే బృందావన కృష్ణుడు గురించి వేదంలో ఉండదండి. కృష్ణ పదానికి చీకటి అని ఒక అర్థం ఉంది. సో అలాంటి అర్థాల్లో వేదంలో వస్తుంది. రామ అన్న పదం కూడా వేదంలో ఉంది, కానీ అయోధ్య రాముడు, ఈ శ్రీరామచంద్రుడు, దశరథ పుత్రుడు, ఇవి వేదంలో ఉండదండి. సో ఇది రామాయణంలో రాసింది. సో రామాయణం వేరు, వేదం వేరు. సో వేదంలో ఈ పదాలకు అర్థాలు వేరు. సో వీటిని జపించటం మూలంగా సరే, ఆ వేదం పక్కన పెడదాం. ఇప్పుడు రాముడు కృష్ణుడు ఈ పదాలను జపించడం మూలంగా ఫలితం ఉంటుందా లేదా అంటే ఉండదండి. ఎందుకంటే ఫలితము దేనికి ఉంటుంది అంటే ఫలించేదానికి ఉంటుంది. అంటే ఏంటంటే దాని ద్వారా అవుట్పుట్ ఉండాలి. అవుట్పుట్ లేకపోతే ఫలితం ఉండదు. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఒక ఇనప వస్తువు ఉంది, దాన్ని పట్టుకొని వంచుతున్నాం, అది వంగింది అనుకోండి ఫలితం వచ్చినట్టు, వంగలేదనుకోండి ఫలితం లేదు. సో అప్పుడు మరి వంచుతున్నాను అన్న ఫీలింగ్తో ఉంచుతున్నాం మనం, అంతేకాని దాన్ని వంగకూడదు అనే ఫీలింగ్తో ఉంచట్లేదు. ఎందుకు ఉంచుతాం? సో అందుకని ఒక ఇనుప వస్తువుని తీసుకొని, ఒక ఇనుప రాడ్ని తీసుకొని వంచామనుకోండి, ప్రయత్నం చేసాం, వంగలేదు, అరే వంగలేదు ప్రయత్నం చేశాను అంటారు. లేదు అది వంగింది అనుకోండి, ఆ ఫలితం వచ్చింది. ఎందుకు ఉంచుతున్నాం? ఏదో కారణం ఉండాలి కదా. సో బలాన్ని టెస్ట్ చేయడానికి చేస్తున్నామా, లేకపోతే అది వంచి దాని ద్వారా ఏదైనా పని చేయడానికి చేస్తున్నామా, ఇలాంటివి ఉంటాయి. అలానే శబ్దం కూడా అంతే. శబ్దం నేను మాట్లాడుతున్నాను అంటే అది ఎదుటి వాళ్ళు విని అర్థం చేసుకొని దాని గురించి ఏదన్నా వాళ్ళు తిరిగి మాట్లాడటమో, వాళ్ళ పని చేయటమో చేయాలి. సో ఇది శబ్దం యొక్క లక్షణం కదా ఇది. సో మీరు రామ రామ లోపల మనసులో జపిస్తున్నారు, బాగుంది. జపం ఏం చేస్తుంది? జపము అంటే అర్ధసహితంగా చేసేది. రామ అన్నదానికి అర్థం ఏంటో తెలుసుకొని ఆ అర్థాన్ని జపించారనుకోండి, ఆ అర్థం మూలంగా ఏం ఫలితం వస్తుందో ఆలోచించుకోండి. కృష్ణ అన్నదానికి ఆ అర్థాన్ని జపించడం మూలంగా ఏం వస్తుందో అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు అగ్నిమీళే పురోహితం ఉందనుకోండి, ఆ మంత్రం యొక్క జపం ఏం చేస్తుంది అంటే వాటి అర్థాలు తెలుసుకున్నప్పుడు ఓహో ఇలాగదా అని ఆలోచన వస్తుంది. మంత్రం అంటే ఆలోచన. సో ఈ ఆలోచనతో నెక్స్ట్ పని చేస్తాడు మనిషి. సో ఆ అర్థం చేసుకొని జపించటము, అర్థసహితంగా మననము చేయటం అన్నది జపం అవుతుంది. అర్థం లేకుండా ఏం మననం చేస్తాము? ఏం మననం చేస్తాం? ఇప్పుడు కృష్ణ కృష్ణ అంటున్నాను అనుకోండి, కృష్ణ అంటే కృష్ణుడి యొక్క రూపాన్ని నేను దర్శిస్తూ నేను జపం చేస్తున్నాను ఎవరైనా అన్నారు అనుకుందాం కాసేపు. ఓకే, రూపాన్ని దర్శించావు, నెక్స్ట్ ఏమిటి? కృష్ణుడి రూపం నాకు కావాలండి, గుడ్, అదైతే అది అవుతుంది, అంతకంటే ఇంకేం కాదు. కానీ దాని మూలంగా స్వర్గం వస్తుంది, మోక్షం వస్తుంది, ఇలాంటి మాటలు తప్పవుతాయండి. సో మోక్షం రావడానికి పరమాత్మని మాత్రమే జపిస్తాం, అది ఓంకారం మాత్రమే, ఇంకేమీ లేదు. సో ఓంకారం తప్పితే ఇంకొక పదము మీకు మోక్షాన్ని ఇవ్వదు, సమస్య లేదు. అది అది వేదంలో ఉంది. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ రామకృష్ణ పదాలకి అర్థాలు ఉంటే ఆ అర్థాలని మీరు జపించడం అంటే అర్థసహితంగా. సో అర్థాన్ని మననం చేస్తూ మీరు మనసులో ఆ మాటని పదే పదే ఉచ్చరించటం. మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు అగ్నిమీళే అన్నప్పుడు ఏమంటున్నాం మనము? అగ్నిని నేను ప్రేజ్ చేస్తున్నా. ఎందుకు ప్రేజ్ చేస్తున్నా? ఊరికే లొల్లి, ఊరికే నేను ఎందుకు ప్రేజ్ చేస్తాను? నాకేం పని? అగ్నిని పట్టుకొని ఏమని ప్రేజ్ చేయాలి? అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రేజ్ చేస్తున్నా అని చెప్తున్నావు, ఏమని ప్రేజ్ చేయాలి? నువ్వు పొగుడుతున్నావు, ఎవరన్నా అన్నారు అనుకోండి, మీరు నన్ను పొగుడుతున్నారు, ఏం పొగుడుతున్నారు
నువ్వు సూర్యుడివి వీరుడివి అన్నప్పుడు మీరు సూరత్వానికి సంబంధించిన పనులు ఏమైనా చేస్తే ఆయన మిమ్మల్ని సూర్యుడు అన్నంలో అర్థం ఉంటుంది. వీరుడు అన్నప్పుడు వీరత్వానికి సంబంధించిన పనులు ఏమైనా చేస్తే మీకు వీరత్వం ఉంటుందన్నమాట. అవి పొగడ్తలు అంటారు. సో ఉన్న విషయాన్ని ఏవైతే ఉంటాయో అది స్తోత్రం అంటాం. సో ఇక్కడ అగ్నిని స్తుతిస్తున్నాం. స్తుతి అంటే స్తోత్రం, అంటే దాని గుణగణాల్ని మనం గానం చేస్తున్నాం. రామ అన్నదానికి గుణగణాలు రావు కదా. దాని యొక్క రామ అన్న పదం యొక్క గుణగణమే వస్తుంది ఏదైతే ఉందో అది. అంతేకాని రాముడు రావణాసుని చంపాడు, రాముడు ఏకపత్ని వృద్ధుడు, రాముడు ఒకే మాట ఒకే బాణం, ఇలాంటి అర్థాలు రావు కదా. అలాంటి అర్థాలనే నేను స్మరిస్తున్నానండి. గుడ్. అట్లా చేస్తే పర్వాలేదు. అలా చేసుకుంటే అయితే మీరు ఏం ఆలోచిస్తే నేను కూడా అట్లా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ అవుతుంది. సో అలానే మంత్రం చదివేటప్పుడు అరే అగ్నిని స్తుతిస్తున్నాం అంటే అగ్ని క్వాలిటీస్ ఇవి. ఈ క్వాలిటీస్ని ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తాను నేను. అలా ఉపయోగించుకోవడానికి పనికొస్తేనే అగ్ని నాకు పనికొస్తుంది. అది నాకేం పని అగ్నితో? నేనది ఊరికే కంచి గరుడ సేవ నేను చేయదలుచుకోలేదు. ఎవరు చేయకూడదు అది. మనం చేయవలసింది ఏంటంటే ఏదన్నా పనికొచ్చేది ఉంటే ఆ పనికొచ్చే దాన్ని స్మరించటము, స్తుతించటము, మనకు ఉపయోగించుకోవటము చెయ్యాలి. అది తెలివైన పని. కానీ తెలివి తక్కువ పనులు ఎందుకు చేయాలండి చెప్పండి. ఇది కళ్ళజోడు బాక్సు, కళ్ళజోడు బాక్సు, కళ్ళజోడు బాక్సు, కళ్ళజోడు బాక్సు ఏంటి? కళ్ళజోడు బాక్స్లో కళ్ళజోడుని పెడతాను నేను. ఓపెన్ చేసుకుంటాను, కళ్ళజోడుని పెట్టుకుంటాను, మూస్తాను. సేఫ్గా ఉంటుంది కళ్ళజోడు. అందుకే కళ్ళజోడు బాక్స్ మనకు పనికి వస్తుంది. సో కళ్ళజోడు బాక్స్ ఈ పనులు చేస్తుంది అని చెప్పుకోవడంలో అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ ఎక్కడో అడవిలో ఒక మనిషి ఉన్నాడు, వాడికి అసలు ఏమీ తెలియదు, కళ్ళజోడు తెలియదు, కళ్ళజోడు బాక్స్ తెలియదు. ఈ బాక్స్ చూపించి ఇది చాలా మంచిది అని నేను చెప్తున్నాను అనుకోండి, ఎందుకు మంచిది అని క్వశ్చన్ అతనికి వస్తుంది. అప్పుడు ఈ కళ్ళజోడు మూలంగా అంటే కళ్ళజోడ అంటే ఏమిటి అంటే కళ్ళు సరిగ్గా కనిపించకపోతే, అక్షరాలు చిన్నవిగా ఉంటే కనిపించకపోతే, దూరం వస్తువులు కనిపించకపోతే, సరైన క్లారిటీ లేకపోతే కళ్ళజోడు పెట్టుకుంటే పనికి వస్తుందని కళ్ళజోడు చూపించాను అనుకోండి. ఓహో ఇలాంటి ఒక వస్తువు ఉంటుందన్నమాట. ఇది ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు దేంతో తయారు చేస్తాడు? ఈ ఈ అద్దాలతో తయారు చేస్తే దీనిలో భూతద్దం ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది చెప్తాం. అదంటే ఏమిటి అంటాడు. ఇగో ఇది అని చెప్తాం. అలా చెప్పుకుంటూ సైన్స్ అంతా చెప్పుకోవచ్చు అనమాట. సో సీడ్ నాలెడ్జ్ వేరు, సీడ్ నుంచి వచ్చిన నాలెడ్జ్ వేరు. సో ఇలా సీడ్ నాలెడ్జ్ ఉండాలి, అది వేద మంత్రంలో ఉంది. సో అలాంటిది రామకృష్ణులు లేదయ్యా. ఉంది అని మీరు అనుకుంటే ఆ గుణగణాలని మీరు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటా, మొత్తం రామాయణం అంతా జ్ఞాపకం చేసుకుంటా రామ అన్న శబ్దంలో అనుకుంటే బెస్ట్. కానీ అది జ్ఞాపకం చేసుకోకుండా కాకుండా ఆలోచించి అలా మనం కూడా చేయాలి, ధర్మం కోసం నిలబడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రణవీర్ అలహాబాదీ అన్న నాస్తికుడు యథవ మాటలు మాట్లాడాడు. అట్లనే మీరు ఫస్ట్ ప్రశ్న నేను అడిగింది, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు కూడా చెప్పాను, వాడు నాస్తికుడు ధర్మాన్ని పాటించట్లేదు. రాముడు ధర్మాన్ని పాటించాడు. సో ఆ ధర్మాన్ని నేను పాటించాలి అన్నప్పుడు ఇలాంటి నికృష్టుల్ని మనము తప్పకుండా ఆపాలి. కనీసం మనము మాట ద్వారా అన్న చేతల ద్వారా అన్న ఆపి తీరాలి ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలి, ఎవరైతే అధర్మంగా ఉంటారో అలాంటి వాళ్ళని. సో దానికి మనం అందరం కలిసి పాటుపడాలి. మనం కూడా మంచిగా మనం మన పిల్లల్ని మన పెద్దవాళ్ళని మనతో కూర్చొని మాట్లాడుకొని తయారు చేయాలి సొసైటీని. అంతేకాని రామ రామ అనుకుంటే ఏమీ రాదు. రాముడు ఏం చేశాడో 10 మందికి చెప్పండి. రాముడు ఏం చేశాడో ఎంత గొప్పవాడో మీరు ఊరు వాడవాడ చెప్పండి. అది రామనామ జపం అంటే. సో అంతేకాని రాముడు చెప్పినట్టు చేయకుండా మిగతావన్నీ చేస్తూ ఇంకా లాభం ఏముంటుంది చెప్పండి. ప్రయత్నం చేద్దాం. మనం రాముడు ఎంత గొప్పవాడంటే ఇంపాసిబుల్ అది ఇప్పుడు ఈ జన్మలో. కానీ ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలోనే అవుతామేమో. ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనము ఏమి చేసినా కానీ తప్పులు చేసామనుకోండి, సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటూ మంచి వైపు వెళ్తూ ఉండాలి. అంతేకాని ఒకేసారి మంచి అయిపోలేం కదా. చాలా ప్రయత్నం చేస్తే కానీ చెడు అలవాట్లు పోవండి. ఎంతో ప్రయత్నం చేయాలి. ఒకటి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకో, మానమంటే అబ్బో ఇంపాసిబుల్ అండి ఇది. అలానే మందు తాగే అలవాటు ఉంది, మానడం ఇంపాసిబుల్. కానీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారు అనుకోండి, మందు మంచిది తాగడం మంచిది కాదు, ఆల్కహాల్ మంచిది కాదు అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటూ రోజు రోజు అలా చేస్తుంటే వాళ్ళ ఆలోచనలు మారుతాయి. మారి ఆ చెడుని మెల్లగా వదిలిపెడతారు. ఖచ్చితంగా జరుగుతుంది. అది జపం అంటే. అలా చేయాలి. మంత్రం అనేది ఆలోచన ఇస్తుంది. అందుకనే జపించాలండి. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఆస్మాన్ జమీన్ ఫర్క్ హై అంటారు చూసారా, అట్లుంటుందన్నమాట. అదండి మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయి అనుకుంటాను. ఉంటానండి పాండురంగన్ గారు. మళ్ళీ మీ ప్రశ్న ఏమంటే పంపించండి. ఓ